వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. చంద్రబాబు కేబినెట్ లో జనసేనాని పవన్ కళ్యాణ్ చేరనున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు సీఎంగా, పవన్ డిప్యూటీ సీఎంగా ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలో పవన్ తో చంద్రబాబు చర్చించినట్టుగా తెలుస్తోంది. కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ మంత్రివర్గంలో చేరి కీలక బాధ్యతలు నిర్వహించాలని చంద్రబాబు కోరినట్టుగా సమాచారం. చంద్రబాబు ప్రతిపాదనకు పవన్ కూడా అంగీకరించినట్లుగా చెబుతున్నారు. మిగతా మంత్రివర్గ కూర్పుపై కూడా చంద్రబాబు కసరత్తు చేయనున్నారు. ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉండడంతో టీం సిద్ధం చేస్తున్నారు. మంత్రి పదవుల కోసం తీవ్రమైన పోటీ ఉండగా సమర్థులకే అవకాశం ఉంటుందని సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రుల ఎంపిక ఉండనుంది. ఒకరిద్దరు ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తారని సమాచారం. ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేనకు 3 నుంచి 4 బెర్తులు వస్తాయని ప్రచారం జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇస్తారని సమాచారం. అలాగే భారతీయ జనతా పార్టీకి 2 బెర్తులు ఖాయమని టీడీపీ వర్గాలు అంటున్నాయి. బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. మైనార్టీలకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో అటు చంద్రబాబు నాయుడుతో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న చర్చ జిల్లాల్లో ప్రధానంగా మొదలైంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మ్యాసివ్ విక్టరీ సాధించడం, కూటమికి 160కి పైగా సీట్లు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గ కూర్పు అనేది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఒక రకంగా, డిజిగ్నేటెడ్ సీఎం చంద్రబాబు నాయుడుకు ఒక రకంగా కత్తి మీద సామే కాబోతోంది. ఎందుకంటే చాలామంది సీనియర్లు కూడా విజయం సాధించిన పరిస్థితి, సామాజిక సమీకరణాలు సెట్ కావాలి. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లా నుంచి 3 నుంచి 4 పేర్లు తెరముందుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు జనసేన బీజేపీతో కలిసి కూటమిగా వెళ్లారు కాబట్టి జనసేనకు 4 బెర్తులు, అలాగే భారతీయ జనతా పార్టీకి 2 బెర్తులు ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంగా మీరు ఉండాలి, దాని ద్వారా మంచి సంకేతాలు పోతాయన్న ప్రతిపాదనకు ఆయన కూడా ఓకే అన్నట్టుగా తెలుస్తోంది. ఈ వివరాలన్నిటికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు, అలాగే జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు మరి కాసేపట్లో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. విద్యాసాగర్ గారు, రైట్, ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉంది. ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మీ పార్టీ అధినేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఒక ప్రతిపాదన చేశారని బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. పూర్తి వివరాలు ఏంటి, ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ కేబినెట్కి సంబంధించి? నమస్తే సతీష్ గారు. నమస్తే విద్యాసాగర్ గారు. ఏంటంటే కూర్పు మీద అంటే రకరకాల ఊహాగానాలు వస్తున్న మాట వాస్తవమైనప్పటికీ కూడా నేనేమంటానంటే ఒక అంచనాతో మాట్లాడే మాటలు తప్ప ఏవైనా కూడా కరెక్ట్ గా ఇది ఇతిమిద్దంగా ఇదే కరెక్ట్ అని చెప్పే పరిస్థితి అయితే లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ రకరకాలుగా మీరు ఒక మాట అన్నదైతే కరెక్ట్. జిల్లా నుంచి చాలా మంది సీనియర్లు మళ్ళీ తిరిగి చాలా కాలం నుంచి ఎన్నిక అవ్వడం, గతంలో వాళ్ళకి అవకాశం లేకపోవడం, రకాల కారణాల చేత అందరికీ కూడా వాళ్ళు ఆశ పెట్టుకోవడం తప్పేమీ లేదు, రావాలని కోరుకోవడం తప్పలేదు. ఆ నియోజకవర్గ కార్యకర్తలు కానీ, జిల్లాలో ఉండేటటువంటి వాళ్ళు కానీ వీళ్ళకి వస్తే బాగుంటది అనుకునే వాళ్ళు కూడా ఒక వర్గం ఉంటారు. అయితే ఇక్కడ మనకు ఎట్లాగా ఉంటదంటే, ఇప్పుడు కోయలేషన్ గవర్నమెంట్ లో బీజేపీలో ఉన్నట్టు ఏపీలో ఉండదు కదండి. అంటే సహాయ మంత్రులు ఉంటారు కదా ఇక్కడ. అవును, అక్కడైతే సహాయ మంత్రులు ఉంటారు, క్యాబినెట్ మంత్రులుగా ఉంటారు. బట్ ఇక్కడికి వచ్చేసి అంతమంది ఉండరు. మరోవరు 3 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు అటు మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యత, వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు నచ్చినట్టు ఇక్కడ తెలుగుదేశంలో గాని ఇచ్చేటటువంటి పార్టీ పదవులు, తీసుకునే శాఖలు, ఇది చాలా పెద్ద కసరత్ ఇదంతా కూడా. అంటే ఇట్ నాట్ సో ఈజీ, అంత ఆషామాషిగా ఉండదు. అందరినీ సాటిస్ఫై చేయడం అంటే అంత ఆషామాషి కాదు. బట్ ఫైనలీ ఏంటంటే మంచి, అంటే కొన్ని సందర్భాల్లో ఒక ఇప్పుడు ఈ రోజు ఈ పూట మనం మాట్లాడుకుంటాం, మేబీ సాయంకాలానికి రేపటికి ఒక అంచనా రావచ్చు మనకి. అవును, కానీ 50% ఆఫ్ ది సీట్స్ ఎవరు ఊహించినంతగా ఊహించలేని పేర్లు కూడా కొన్ని తెర ముందుకు వచ్చేదానికి అయితే అవకాశం ఉంటుంది 100%. ఎందుకంటే కొత్తగా చాలా మంది ఎన్నికయ్యారు. ఈసారి కొత్తగా చాలా మంది ఎన్నికయ్యారు. అలాగే మీ పార్టీలో సీనియర్లుగా ఉండి ఇప్పటి వరకు మంత్రివర్గ అవకాశం దక్కని నేతలు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎక్కువగా ఛాన్స్ ఉండే అవకాశం ఉందా? మీ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? అంటే అన్ని రకాలుగా మీరు ఊహించలేనటువంటి కొన్ని పేర్లు కూడా తెర ముందుకు వచ్చి చకితులను చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా కరెక్ట్ గా జరిగింది, ఇది ఇలాంటి వాళ్ళకి ఇస్తే ఆలోచన తీరు, పద్ధతులు కరెక్ట్ గా ఉంటాయి, రాష్ట్రం బాగుపడుతుంది, ఇలాంటి దే డిజర్వ్ ఫర్ దిస్ పోస్ట్ అన్నది చాలా మంది అనుకునేలాగా
ఆ మార్క్ అయితే ఖచ్చితంగా కనపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ రకంగా జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కాలక్రమేణా సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా పాత నీరు కొత్త నీరు కలిసి పనిచేయటం అన్నది చాలా ముఖ్యమైన అంశం. ఇక్కడ ఆ అంశంలో భాగంగా ఖచ్చితంగా ఆ రకమైనటువంటి నిర్ణయాలు ఉండబోతాయి. అటు జనసేనలో కూడా ఉండబోతాయి, అటు బీజేపీలో కూడా ఉండబోతాయి, లేకపోతే టీడీపీ ఉండబోతాయి అని అందరూ పలువురు అనుకుంటున్నటువంటి మాట. ఇది నా ఒక్కడి అభిప్రాయమే కాదు, చాలా మంది అనుకుంటున్నటువంటి మాట. రైట్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు. కిరణ్ రాయల్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్రస్తుతం మీరు మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఉన్నారు. ఒక చర్చ జరుగుతోంది అంటున్నారు. బాగా ఆల్రెడీ మీ పార్టీ అధినేత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంగా ఉండమని చంద్రబాబు నాయుడు ప్రపోజ్ చేశారు. దానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారని, అలాగే నేషనల్ మీడియాతో మొన్న మాట్లాడుతున్నప్పుడు ప్రమాణ స్వీకారం సమయంలో నిన్ననే మాట్లాడుతున్నప్పుడు కూడా ఇతిమిత్తంగా డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటున్నామని పవన్ కళ్యాణ్ ఆయన ఒక కామెంట్ చేసినట్టుగా కూడా మన వార్తలు చూసాం. మీ అభిప్రాయం ఏంటి? వస్తున్న వార్తలపై మీ స్పందన ఏంటి? అన్న, మీరు మ్యూట్లో పెట్టుకున్నారు, ఒకసారి చూడండి. హలో, అన్న వినిపిస్తుందా? రైట్, మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంత సాంకేతిక సమస్య తలెత్తుంది. విద్యాసాగర్ గారు, ఈ వార్తలపై మీరేం చెప్తారు సార్? అంటే ఎల్లుండే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఫస్ట్ క్యాబినెట్లోనే జనసేన భారతీయ జనతా పార్టీకి కూడా స్కోప్ ఉంటుందా? మీ అంచనా ఏంటి? మీ విషయం ఏంటి? అసలు సతీష్ గారు, ముగ్గురు కలిసే క్యాబినెట్ నిర్మాణం ఉంటది. ఓకే, ఒంటరిగా పోయే స్కోప్ అనేది అసలు అది నా ఉద్దేశంలో అటువంటి అవకాశానికి కానీ అటువంటి మాట కానీ తావేలేదు అసలు. ఓకే, నోవే. 1000% మేము అందరూ కలిసి వెళ్తాం. ఉమ్మడిగా ఎన్నికల్లో పాల్గొన్నాం, ఉమ్మడిగానే పోరాడాం, ఉమ్మడిగా విజయం సాధించాం, ఉమ్మడిగానే ప్రభుత్వం నడుపుతాం. అట్లాగే ఇక్కడైనా సరే లేదు, కేంద్ర ప్రభుత్వం నిన్న కూడా మీరు చూసే ఉంటారు. నేను విభజిత ఆంధ్రప్రదేశ్ గురించి మనం చాలా సార్లు మన ఇద్దరి మధ్యలో వ్యక్తిగతమైన సంభాషణ జరిగింది సతీష్ గారు. ఏంటంటే తెలుగు ప్రజలకి అటు తెలంగాణలో గాని వచ్చిన బండి సంజయ్ గారికి కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ పెమ్మసాని కానీ, లేకపోతే రామ్మోహన్ కానీ వీళ్ళంతా కూడా నలుగురు యు సీ ద యంగ్స్టర్స్. ఇప్పుడు ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వంలో జనసేన కూడా ఏదో అవకాశం ఖచ్చితంగా ఉండబోతుంది. సో ఒక 4-5 తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు కావడం అనేది నిజంగా చాలా అత్యంత సంతోషకరం. ఉమ్మడి రాష్ట్రంలో కూడా బహుశా ఎప్పుడో కాంగ్రెస్ తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు 3 హడావిడి చేసి పదవులు ఇచ్చింది తప్ప ఒరిజినల్ గా ప్రభుత్వం ఏర్పడినప్పుడు వచ్చినటువంటి పదవులు చాలా తక్కువ కారణం తీసుకుంటే. కానీ ఈ రోజు ఉమ్మడిగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వంలో మీరు వాటిని చూసుకుంటే 4-5 పదవులు తెలుగు భాష మాట్లాడేటువంటి వాళ్ళకు రావటం అనేది నిజంగా వ్యక్తిగతంగా నాకు చాలా ఆనందం. ఎందుకంటే హైదరాబాద్ తో తెలుగు ప్రాంతీయులకు తెలుగు వాళ్ళకి విడదీరాని సంబంధం. దాన్ని మానసికంగా దాన్ని వేరు చేయటం అనేది ఎవరి తరం కాదు. అది మానసికంగా వేరు కావాలంటే కనీసం 100 సంవత్సరాలు పడుతుంది. సో కాబట్టి ఈ కారణాల చేత ఈ వ్యక్తులు గనక తెలుగు మాట్లాడే ప్రజలకి, తెలుగు రాష్ట్రాలకి, తెలంగాణ ఆంధ్ర కనుక ఖచ్చితంగా మేలు జరిగిందంటే అంతకంటే సంతోషకరమైనటువంటి విషయం ఉంటుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్కి వస్తే ఉమ్మడిగా పోరాటం చేసి ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్ళి ఉమ్మడిగా మేము ప్రభుత్వాన్ని సాధించడం, మేము ఖచ్చితంగా కలిసే దాంట్లో అన్డౌట్ఫుల్ కలిసే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం. అక్కడ మంత్రివర్గ కూర్పు కూడా ఆ రకంగానే ఉంటది. భవిష్యత్తులో ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి పొరపచ్చలకు తావివ్వకుండా, ట్రాన్స్పరెన్సీ అడ్మినిస్ట్రేటివ్ కి ఇచ్చేలాగా ఖచ్చితంగా మేము చొరవ తీసుకుంటాం. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన పార్టీ కానీ, లేదు బీజేపీ పార్టీ కానీ, లేదా బీజేపీ నాయకులు కానీ ఖచ్చితంగా మాకు సహకరిస్తారు. మేము వాళ్ళకు సహకరిస్తాం. అందరూ కలిసి సర్వనాశనమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ను సర్వముఖాభివృద్ధిగా దిశగా తీసుకోబోయేలాగా మేము అందరూ కలిసి పనిచేస్తాం. భవిష్యత్తులో భావితరాలు ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ భావితరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న ఒక 3 days నుంచి నేను ఢిల్లీలో ఉన్నాను, మీకు కూడా తెలుసు ఆ విషయం.
చాలా మంది తెలుగు మాట్లాడే జర్నలిస్టులు కానివ్వండి, సెక్టర్స్ కానివ్వండి, ఉన్నటువంటి మన పెరిఫెరీలో ఉన్నటువంటి తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కోరుకుంటారు ఒకటే, ఆంధ్రప్రదేశ్ నుంచి మాస్ మైగ్రేషన్ వెళ్ళకూడదు బయట ఉద్యోగ కల్పన కోసం. వెళ్తారు, మైగ్రేషన్ ఉంటది ఖచ్చితంగా, కానీ మాస్ మైగ్రేషన్ ఉండకూడదు. అంటే ఉపాధి కల్పన కోసం, జీవితాల కోసం, బెటర్మెంట్ కోసం ఆ రాష్ట్రం నుంచి మాస్ మైగ్రేషన్ ఉండకూడదు పక్క రాష్ట్రాలకి. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందిన రాష్ట్రంలో ఉపాధి కల్పన జరగాలి, ఉద్యోగ కల్పన జరగాలి, మౌలిక వసతులు కల్పన జరగాలి, ఇండస్ట్రియలైజేషన్. విద్యాసాగర్ గారు మీరు అన్నట్టు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కి చాలా అవసరం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక పరంగా ఇప్పుడున్న సవాళ్లు గానీ అలాగే చేయాల్సినవి చాలా ఉన్నాయి, రాజధాని పోలవరం చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అవి కూడా చాలా కీలకం. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు. కిరణ్ రాయల్ గారు, మీ పార్టీ అధినేత జనసేన అధ్యక్షుడు పిఠాపురం శాసనసభ్యుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎల్లుండి. ఆల్రెడీ టీడీపీ అధినేత డిజిగ్నేటెడ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ప్రపోజల్ ఇచ్చారు. ఆ ప్రపోజల్కి ఈరోజు ఓకే అయ్యారని ఇన్ఫర్మేషన్ అందుతోంది. దీనిపై మీ స్పందన ఏంటి? సార్ మాకైతే ఎటువంటి సమాచారం లేదు సార్. సతీష్ గారు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందండి. మాకైతే ఎటువంటి సమాచారం లేదు సార్. కానీ ఒకటే మాకేం కోరిక అంటే పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత స్థాయిలో చూడాలని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత కోరిక ఉంది ఈ రోజు. ఎందుకంటే ఆయన పిలుపు మేరకే ఈ రోజు జనసేన పార్టీ కృషి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి పిలుపు కానివ్వండి, ఈ రోజు రాష్ట్రంలో స్వీప్ ఒక్కసారిగా 175 నుంచి 11 స్థానాలకు పడిపోయారు జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు గాని, జనసేన పార్టీ గాని, అలాగే కూటమి గాని పనిచేసి అర్థం చేసుకోండి. కీలక పాత్ర మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చెప్పడం కన్నా పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్ లో ఆయన పడిన కష్టానికి ఫలితం ఇది. కాబట్టి మేము ఒకటే అనుకుంటున్నాం సార్, జనసేన పార్టీలో నాయకులందరూ కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. 100% చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఉన్నత స్థాయిలో చూడాలని కోరిక మాకు. ఆయన ఉన్న వాస్తవం చెప్పాలంటే ఆయన స్థాయి ఎక్కడ ఉంది మీరు చూసారు. ఢిల్లీలో చూసారు. ఈ భారతదేశంలో ఎక్కడికి పోయినా ఆయన స్పెషల్ ఒక స్థానం ఉంది. కాబట్టి మంత్రికో ఉప ముఖ్యమంత్రికో పవన్ కళ్యాణ్ గారిని మనం మాట్లాడకంత కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఏం తీసుకోవాలి. ముందు రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యం. ఏమైతే మనం గెలవగానే ఒక మాట చెప్పారు, మనం గెలిచామని ఆనందపడటం కాదు, ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే మనం ఆనందపడాలి. ఎందుకంటే ఇచ్చిన హామీలు సూపర్ 6 కానీ ప్రతి ఒక్కరు అమలు చేయాలి. ఇప్పుడే నిజమైన టెన్షన్ మొదలైంది నాకు అని చెప్పారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి, పనిచేసిన ప్రతి నాయకుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. అట్ టైం ఈ రాష్ట్రానికి ఏ విధంగా అయితే మంత్రివర్గంలో ఎవరైతే మంత్రిగా పనిచేస్తారో, ఎవరైతే ఏ శాఖలు తీసుకుంటారో ఆ శాఖలన్నీ కూడా కరెక్ట్ గా వెళ్ళాలని ఆలోచన పవన్ కళ్యాణ్ ఉన్నారు. కానీ ఆయనకి పదవి కావాలను, ఆయన పదవి కోసం ఆశపడే వ్యక్తి కాదు. మాకైతే ఎటువంటి సమాచారం లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఒక హోదాలో చూడాలని మాత్రం మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. ఓకే, అంటే ఆల్రెడీ జనసేన బీజేపీతో కలిపే ప్రమాణ స్వీకారం ఉంటుంది, క్యాబినెట్ ఫస్ట్ క్యాబినెట్ ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే కూటమిగా విజయం సాధించారు కాబట్టి విద్యాసాగర్ గారు అంటున్నారు. ఖచ్చితంగా అది వాస్తవమే, అది ఒక మంచి సంకేతం కూడా తీసుకువెళ్తుంది. అంటే జనసేనకు ఒక 4 బెర్తలు దక్కే అవకాశం ఉందని ఒక టాక్ నడుస్తుంది. అంటే 4 క్యాబినెట్ బెర్తలు, ఒక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఒక విప్, ఇవి అయితే వెంటనే కమింగ్ ఈ 1 వీక్లో ఇవే ఉండబోతున్నాయి. అయితే ఇక క్యాబినెట్ సంబంధించి మనం చర్చకు తీసుకుంటే ఎల్లుండే ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇతమితంగా ఈ రోజు రాత్రికో రేపటికో వాటిపై క్లారిటీ రావాల్సి ఉంది సార్. మంచిదే కదా సార్ ఇస్తే. ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీలో 21 స్ట్రైక్ నైట్, 2 ఎంపీలు అన్ని గెలిచారు మేము. భారతదేశ చరిత్రలో ఇటువంటి విజయం ఎవరు చూసినప్పుడు ఎవరు చేసిన వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా గెలిచిన అభ్యర్థులు ఎవరు కూడా మాకు 10,000-5,000 గెలిచిన వాళ్ళు కదా సార్, 50,000, 60,000, 70,000 గెలిచిన వాళ్ళే. కాబట్టి మంత్రి పదవులు ఇస్తాను ఆనందమే, మేము ఉద్యోగం చెప్పట్లేదు, ఖచ్చితంగా ఇవ్వాలి, ఇస్తారు. ఎందుకంటే ఒకటి ఇప్పుడు మేము మంత్రి పదవులు తీసుకొని కార్లు తిరగడం కన్నా ఏ శాఖ తీసుకుంటాం ఆ శాఖ ప్రకారం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. పూర్తిగా ఏమీ లేదు బడ్జెట్. దీన్ని డెవలప్ చేయాలి, అమరావతిని రాజధాని చేయాలి, ప్రాజెక్టు రావాలి, కంపెనీలు రావాలి, ఉద్యోగాలు రావాలి, డిఎస్సీలు రావాలి. అన్ని చేయాలంటే చాలా కసరత్తు చేసి తీసుకోవాల్సిన నిర్ణయం ఉంది. చంద్రబాబు గారికి ఆ విషయం తెలుసు, పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసు ఏం చేయాలి ఎలా చేయాలో. కాబట్టి మాకున్న సమాచారం మేరకు మీరు చెప్పినట్టు 4 మంత్రులు కానివ్వండి, అలాగే విప్పు కానివ్వండి వచ్చిన ఆలోచన ఉన్నాయి. ఖచ్చితంగా ఇస్తారు, వస్తాయి. ఒక ఇక మేము కూడా పార్టీ డెవలప్మెంట్ చేసుకోవడానికి, మాకు ఎస్టాబ్లిష్ జనసేన పార్టీకి మేము కూడా ముందుకు వెళ్ళడానికి అనేక విధాలుగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ రూఢీలో ఉంటాం కాబట్టి అన్ని కూడా పార్టీ చేసుకోవచ్చు. ప్రజలకు ఏం కావాలో కూడా మేము సహాయం జరగచ్చు. ఏ హామీలు ఇచ్చాం హామీ నెరవేర్చాలన్నా అసెంబ్లీలో మా కళ వినిపించాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు అంటున్నట్టు
నిజంగా 4 మంత్రి పదవులు ఒక విప్పు ఇస్తే నిజంగానే సంతోషం, స్వాగతిస్తాం, బుద్ధజీవి ప్రసంగం తీసుకుంటాం. అది సార్. రైట్. విజయసాగర్ గారు ఇందాక అన్నారు ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్ ఫేసెస్ కూడా వస్తాయి అని. కానీ ఇది ఒక రకంగా కొన్నిసార్లు నిజం కూడా కావచ్చు. ఎందుకంటే కేంద్ర కేబినెట్లో భారతీయ జనతా పార్టీ నుంచి నరసాపురం నుంచి గెలిచిన శ్రీనివాస్ వర్మ ఉంటారని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే సీనియర్గా ఉన్న పురంధరేశ్వరి కేబినెట్ ఉండొచ్చు, లేదంటే 2 సార్లు రాజ్యసభకు పనిచేసిన సీఎం రమేష్ ఉండొచ్చు అనుకున్నారు. కానీ ఆ ఒక సామాన్య కార్యకర్త నుంచి ఎన్నికయ్యి ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీతో లాయల్గా ఉండి ఒక్కసారి కౌన్సిలర్గా గెలిచిన వ్యక్తి నేరుగా కేంద్ర మంత్రి అయిన పరిస్థితి అంటే ఒక మంచిదే. అది ఒక మంచి సాంప్రదాయంగా అది తెరలేపింది భారతీయ జనతా పార్టీ. అంటే అలాంటివి మనం అలాంటి షాకింగ్ ఫేసెస్ చూడొచ్చా క్యాబినెట్లో, స్టేట్ క్యాబినెట్లో టీడీపీ నుంచి? నిన్న నేను స్వేరింగ్ సెరమనీకి జస్ట్ నేను ఒక గంట ముందే బయలుదేరుతున్నాను ఢిల్లీ నుంచి. అవును, మీరు ఢిల్లీలో. నేనేమంటానంటే నాకు 1 గంటకే తెలుసు వర్మ గారు రాబోతున్నారు అన్నది. నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ ప్రకారం వర్మ గారికి రాబోతుందని. బట్ గుడ్, ఏ పార్టీ అయినా సరే నమ్ముకున్న కార్యకర్తలకి న్యాయం చేస్తుంది, పనిచేసినటువంటి కార్యకర్తలకి పార్టీ పదవులు ఇచ్చి న్యాయం చేస్తుంది అనుకోవడం నిజంగా గర్వకారణం కదా. కానీ ఇప్పుడు మేమిద్దరం జనసేన తెలుగుదేశం పార్టీ నుంచి మేమిద్దరం కలిసి ఈ రోజు డిబేట్ చేస్తున్నాము అంటే కిరణ్ కూడా తెలుసు చాలా కాలం నుంచి తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ప్రయాణించాలని కోరుకున్న వాళ్ళలో మేమిద్దరం టీవీ డిబేట్స్ చాలా ఓపెన్ గా అవును, చాలా ఓపెన్ గా మాట్లాడుకున్నాం మేమిద్దరం కూడా. వ్యక్తిగతంగా మేము కలిసినప్పుడు కూడా చాలా సందర్భాల్లో అనుకున్నాం కలిసి పోటీ చేస్తే చాలా బాగుంటుంది, మన ఇద్దరం మనం చేయాలా, దుర్మార్గాలు భావాలు ఎదుర్కోవాలనేది. అట్లాగే మేము ఈ రోజు అంటే ఈ స్పెక్యులేషన్ జోలికి నేనైతే వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే వీఆర్ వెరీ హ్యాపీ మూడ్లో ఉన్నాం కాబట్టి లెట్ us ఎంజాయ్. మాకేంటంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్లమెంటు పాత పార్లమెంట్ లో జరిగినటువంటి కూటమి సభ ఏదైతే ఉందో అక్కడ ఇద్దరు తెలుగువారు చంద్రబాబు మోడీ గారి పక్కన కూర్చున్న వాళ్ళ 7 మందిలో అందులో ఇద్దరు తెలుగు వారు ఉండటం నిజంగా అత్యంత ఆనందకరం. అందులోనూ చంద్రబాబు నాయుడు గారు మోడీజీని ప్రపోజ్ చేయటం యాజ్ ఏ పిఎం క్యాండిడేట్ గా, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మోడీ గారు కితాబ్ ఇవ్వటం, ఇవన్నీ కూడా చూసిన ప్రతి తెలుగు వాళ్ళు, అటు జన సైనికులు కానివ్వండి, ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, తెలుగుదేశానికి ఓటేసినటువంటి ప్రతి ఓటర్ కూడా ఎంతో అనుభూతినిచ్చింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా బాగుంటది మనకి. కేంద్ర ప్రభుత్వంలో భాగమైనందుకు ఖచ్చితంగా మనకు ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా బాగుపడతాం. అవును, వీళ్ళు కరెక్ట్ చేశారు, ఆంధ్రప్రదేశ్ కోసం కలవటం చాలా మంచిదైంది. ఈ రోజు కలవటం వల్లే మనకు రాబోయే 5 సంవత్సరాలు లేకపోతే రాబోయే తర్వాత భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది అన్నది అందరి మనసులో ఉన్నమాట. మేము కూడా ఆ రకంగానే ఫీల్ అవుతున్నాం. ఖచ్చితంగా రేపొద్దున కిరణ్ గాని నేను గాని రేపు కలిసి మేమిద్దరం టీవీ డిబేట్లు చేయాలన్నా లేకపోతే ఇంకో చోట చేయాలన్నా కూడా ఫీల్ ప్రౌడ్. ఎందుకంటే మేము జన సైనికులు కానివ్వండి, తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి చాలా కాలంగా అనుకుంటుంది, కళ నెరవేరింది. ఆ కళను సాకారం చేయడానికి క్రమంలో ఎవరికి మంత్రి పదవులు వచ్చాయా, ఎవరికి ఏ పదవి వచ్చిందా, ఇంకోటి కాదు. ఓకే, అంటే కళ నెరవేరడం ఒక ఎత్తు అయితే సమన్వయం కుదరడం, ఓట్ షిఫ్టింగ్ పర్ఫెక్ట్ గా జరగడం అనేది చాలా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయ్యింది ఈసారి. అవును, అంటే ఓటు పోలరైజేషన్ 100% అయింది. అవును, మాకేంటంటే ఒక ఫీల్ మా ఢిల్లీలో కేంద్ర స్థాయిలో ఈ రోజు తెలుగు వారి యొక్క ప్రాధాన్యత పెరగటం. రైట్. నేను చిన్న మాట చెప్పి ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. నేను ఏంటంటే నేను బయటకు వచ్చే ముందు, హోటల్ నుంచి బయటకు వచ్చే ముందు అక్కడ నేపాల్ ప్రైమ్ మినిస్టర్, తర్వాత ఆయన మొయిజు ప్రైమ్ మినిస్టర్ లక్షద్వీప్ కాదనుకుంటా, ఇంకోటి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అదే హోటల్లో దిగారు. ఆ సెక్యూరిటీ వాళ్ళంతా కూడా వచ్చే ఏర్పాట్లలో ఐ సపోజ్ టు గో టు ఎయిర్పోర్ట్ అనుకున్న టైంలో చాలా మంది అక్కడ ఆపేయటం తోటి సరదాగా బయట స్టేట్ వాళ్ళు వీళ్ళు మా ఈ కొయిలేషన్ గవర్నమెంట్ మీద వీటి మీద మాట్లాడేటప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను అని చెప్తుంటే, కొంతమందికి మాట్లాడుతుంటే దే విల్ హ్యాపీ
Naidu ji and Pawan Kalyan ji did a miracle in Andhra Pradesh. What is massive majority? Okay. ప్రమాణంగా మీరు చేయబోతున్నారు అని చెప్పేసి అక్రాస్ ది కంట్రీలో ఉన్నటువంటి పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్న సందర్భంలో మోదీ వ్యాఖ్యలే చూసాం. అంటే ఏ స్థాయిలో ఎన్డీఏ ఏర్పాట్లు ఇద్దరు కీలకం అయ్యారనేది. కిరణ్ రాయల్ గారు చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అంటే ఈ మంత్రివర్గ రేసులో మీ తిరుపతి నుంచి ఎన్నికైన జనసేన శాసనసభ్యుడు ఆర్ఎన్ శ్రీనివాసుల పేరు కూడా కొంత వినిపిస్తోంది. సార్ అంటే ఒకటి సార్, ఇక్కడ ఒకటి మంత్రివర్గం రావాలంటే ఈ రాజకీయ పరిస్థితుల్లో ఒకటి కులం, రెండోది అక్కడ ఉన్న సమీకరణలు, వెనుకబడిన ప్రాంతాలు ఇవన్నీ చూసి ఇస్తారు. ఏదో మనం వాస్తవంగానే ఇప్పుడు కొంత రకరకాల కొన్ని కోరుకుంటాం. ఇప్పుడు తిరుపతిలో మా అభ్యర్థి 62,000తో గెలిచాడు. ఇంతవరకు తిరుపతిలో నాకు తెలిసి మంత్రి పదవి ఎవరికి లేదు. ఇంతవరకు తిరుపతి చరిత్రలో మంత్రి పదవి ఎవరు చేయలేదు. టీటీడీ చైర్మన్ చేసిన వాళ్ళు ఉన్నారు, వేరే పదవులు అనుభవించిన ఉన్నారు, అంతేగా మంత్రి పదవి లేరు. ఒకటండి, కళ్యాణ్ గారికి పూర్తిగా తెలుసు, చంద్రబాబు గారికి పూర్తిగా తెలుసు ఎవరికి ఇవ్వాలి, ఏ ప్రాంతం డెవలప్ అవ్వాలి, ఎలా చేయాలో పూర్తిగా ఉన్నారు. కానీ ఏమి ఇచ్చినా వద్దనే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం బాగుపడాలి, భవిష్యత్తులో పార్టీలు బాగుపడాలి, కలిసి 10 సంవత్సరాలు జర్నీ చేయనప్పుడు అన్ని కూడా కలిసి విద్యాశాఖలో చెప్పినట్టు ఇందాక మేము అనేక సార్లు అనేక డిబేట్లు అనేక పక్షాలు కలిసినప్పుడు కూడా కలిసి ఫైట్ చేద్దాం. ముందు జగన్ చూస్తాం, తర్వాత రాష్ట్రం అభివృద్ధి చేయాలి ఆలోచిస్తున్నాం. మీరు అదే జరిగింది. మంచి సుపరిణామం రాష్ట్రం రాబోతోంది. ఖచ్చితంగా ఏం నిర్ణయం తీసుకుంటారో బాబు గారు కానీ కళ్యాణ్ గారు కానీ ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా రాష్ట్రాన్ని అద్భుతమైన రాష్ట్రాన్ని తీర్చిదానికి కృషి చేయాలని చెప్పి కూటమి అనుకుంటున్నాం సార్. రైట్. థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు, థ్యాంక్ యూ విజయసాగర్ గారు. మీరందరూ అన్నట్టుగా రేపటికల్లా దీనికైతే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. బట్ మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీ నుంచి 19 మంది వరకు మంత్రులు ఉండే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ నుంచి 2, అలాగే జనసేన నుంచి 4 క్యాబినెట్లో ఉండే అవకాశం కనిపిస్తోంది. బట్ జనసేనకి అదనంగా అటు డిప్యూటీ స్పీకర్ కూడా లభించవచ్చు అని కొద్దిసేపటి నుంచి ఒక సమాచారం అందుతోంది. అలాగే అసెంబ్లీలో ఒక విప్ లభించవచ్చు. భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీలో ఒక విప్ పదవి ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నారంటున్నారు. ఇందాక విజయసాగర్ గారు అన్నట్టుగా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఫేసెస్ కూడా ఉన్నాయి అని అంటున్నారు. మరి చూద్దాం, శ్రీనివాస్ వర్మకు డైరెక్ట్గా కేంద్ర మంత్రికి అవకాశం లభించినట్టు తెలుగుదేశం పార్టీలు కూడా అలాంటి నిర్ణయాలు ఏమైనా జరుగుతాయా? ఎందుకంటే 2014-19 మధ్య మనం చూసాం, ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు కొల్లు రవీంద్ర కానీ, తర్వాత కేఎస్ జవహర్, ఇలాంటి వాళ్ళకి కూడా క్యాబినెట్లో అవకాశం కల్పించిన పరిస్థితి చరిత్ర ఉంది. అందుకు చూద్దాం ఏం కాబోతుందో. పవన్ అయితే డిప్యూటీ సీఎం అవడం అయితే ఖాయం అనే వాతావరణం అయితే కనిపిస్తోంది. జనసేన కూడా హోప్ మీద ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఓకే చేశారంటున్నారు. ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కల్లా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా లంచ్ అవర్ డిబేట్.